జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మోదీ గెలిస్తే ఇవే ఆఖరి ఎన్నికలు అంటున్నారు. నిజమేనా? ఆఖరి ఎన్నికలు అవుతాయా ఇవి? ప్రజాస్వామ్యం ఉండగా ఇంకా ఇది మనం అర్థం చేసుకోవాల్సిన భాష ఏంటంటే, మోడీ కనుక గెలిస్తే పార్లమెంట్కి రాబోయే 5 సంవత్సరాలకు ఇదే ఆఖరి ఎన్నికలు అవుతాయి. ఎందుకు అవుతాయంటే, ఇప్పుడు పొరపాటున వేరే ఇండియా కనుక గెలిచిందంటే అసలు ఎలక్షన్లో నిలబడక ముందే ముక్కలు అయిపోయింది. ఒకవేళ కనుక వీళ్ళకి అధికారం ఇస్తే పార్లమెంట్కి ఎన్నికలు మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే 2 ఏళ్లకోసారి 3 ఏళ్లకోసారి. కానీ 3 ఏళ్ళు ఖచ్చితంగా కనుక మోడీకి కనుక ఓటేస్తే 5 ఏళ్ల వరకు ఈ దేశంలో ఎన్నికలు వచ్చే అవకాశం లేదు పార్లమెంట్కి. అంత స్టేబుల్ గవర్నమెంట్ ఇస్తారు. 5 ఇయర్స్ వరకు మాత్రము మరొక ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం లేదు. అనవసరమైన ఎన్నికలు వచ్చే అవకాశం అసలు రాష్ట్రంలో కూడా రాకూడదు అనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఈ జమిలి ఎన్నికలు కనుక పెట్టినట్టయితే రాష్ట్ర ప్రభుత్వము ప్రజా సంక్షేమానికి సమయం సరిపోవట్లేదు వాళ్ళ ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా. అందువల్ల ఏం జరుగుతుందంటే, ఒకేసారి కనుక ఎన్నికలు అనే ప్రక్రియ అంటూ ఒకసారి అయిపోతే ఇక ప్రతి వాళ్ళు కూడా రాష్ట్ర ప్రజల మీద కాన్సన్ట్రేట్ చేసి రాష్ట్రాలను అభివృద్ధి చేసేటువంటి పదంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రాష్ట్రానికి కేంద్రానికి ఎన్నికలు కావాలని కోరుకున్నారు. దానికి ఏదేదో కొత్త రకాలైనటువంటి సృష్టి చేసి ఏదేదో తెలియని భయంతో చేస్తున్నా దానికి కొంత రాజ్యాంగం మార్చాల్సిన అవసరం కూడా ఉంటుంది. అంటే ఒకవేళ చీఫ్ మినిస్టర్ మధ్యలో చనిపోతే ఏం చేయాలి, రిజైన్ చేస్తే ఏం చేయాలి, నెక్స్ట్ ఎవరు అవుతారు, అప్పుడు ఎన్నికలు వస్తే మళ్ళీ 5 సంవత్సరాలు ఎన్నికలు అన్నట్టు ఇలాంటివి చర్చించాల్సిన విషయం. అది ఇప్పుడు సమయం కాదు. ఇది దీర్ఘంగా చర్చించి అలాంటి డెసిషన్ కనుక తీసుకుంటే దేశంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు వీళ్ళ బాధ ఏంటంటే, ఇక మోడీ గెలిస్తే ఎన్నికలు ఉండవు అనేటువంటిది అంతర్గతంగా పార్టీల్లో జరిగిన చర్చ ఇది నిజానికి చెప్పాలంటే. అంటే కాంగ్రెస్ పార్టీకి ఇక మనకు గనక ఇదే కనుక ఎన్నికల్లో కనుక పోతే మోడీ గెలిస్తే ఇక మనల్ని పట్టించుకునేవాడు ఎవడు ఉండడు, మనకి ఇవే ఆఖరి ఎన్నికలని వాళ్ళు అనుకుంటున్నారు. కమ్యూనిస్టులు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. మిగిలినటువంటి పార్టీ వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నారు వాళ్ళు ఇవే మనకు ఆఖరి ఎన్నికలని. మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మీకు చూడండి, చాలామంది ఒకవేళ కనుక జగన్ ఓడిపోతే ఇక మళ్ళీ అతనికి రాజకీయ భవిష్యత్తు లేదు, జైలే. అయితే చంద్రబాబు నాయుడు ఓడిపోతే ఇక అంతే అయిపోతుంది అనేటువంటి మాటలు ఎలా అయితే ఉన్నాయో, ఇది రాజకీయపరమైనటువంటి మాటల్ని వాళ్ళు ప్రజాస్వామ్యానికి ఆపాదిస్తున్నారు. అదే తేడా. ఇది రాజకీయ పార్టీలకు చివరి ఎన్నికలు అవుతాయి అనేటువంటి భయంతో ఉన్నారు. ఎందుకంటే మనం కంటెస్ట్ చేయడం కానీ మనల్ని ప్రజలు గుర్తించేటువంటి అవకాశం కానీ లేదు. ఎందుకంటే బీజేపీ అధికారంలో రావటమే, అంటే మోడీ ప్రభుత్వం అధికారంలోకి రావటమే పూర్తి మెజారిటీతో వచ్చింది. నెక్స్ట్ ఎన్నికలు పెడితే యాంటీ ఇన్కంబెన్సీ అని ఆలోచిస్తుంటే అంతకంటే సీట్లు పెరిగినాయి. ఈసారి ఆల్రెడీ చెప్తున్నారు మాకు ఎన్ని సీట్లు వస్తున్నాయో ముందుగానే. సో కాబట్టి ఇలా గనక పెరుగుతూ గనక వెళ్ళినట్లయితే ప్రజా సంక్షేమం, ప్రజలు కూడా వాళ్ళ సంక్షేమం ఎలా జరుగుతున్నది, అభివృద్ధి మీదనే కాన్సన్ట్రేట్ చేశారు తప్ప అపోజిషన్ వాడు ఉన్నాడా లేడా అనేది వాడికి అనవసరంగా. ఆ పరిస్థితి వీళ్ళకి బాగా తెలుసు. అందుకని ఇలా మాట్లాడుతున్నారు. ఇది ఒకటి సమస్య. రెండో సమస్య మీరు ఇందాక మేధావులు అంటున్నారు. ఇది ఒక విచిత్రమైనటువంటి పాపం నిరుద్యోగ సమస్య వాళ్ళకు ఉన్న మాట నిజమే. ఎందుకంటే ఇవాళ మేధావులు ఏదో సోషల్ మీడియా వచ్చి కొద్దిగా అక్కడక్కడ పొద్దున సాయంకాలం రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆమె ఎవరు కవితను జైల్లో పెడితే కవిత జైల్లో ఆహారం ఏం పెట్టారు, పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు అనేటువంటివి దాదాపు కొన్ని 100 వీడియోలు వచ్చినాయి. వీళ్ళే దానికి ఏదో జైల్లో ఆహారం పంపించినట్టు, భగవద్గీత పంపించినట్టు, చేతికి రుద్రాక్ష ఇచ్చినట్టు, ఇలా కొన్ని 100 వస్తున్నాయి. ఇవన్నీ బ్రతుకుతెరువు కోసం పనికొచ్చేవి తప్ప దేశంలో ప్రజలు ఎవడు పట్టించుకుంటారు వీటిని. ఇవాళ ప్రజలకు ఏం కావాలో తెలిసినటువంటి ఒకే ఒక నాయకుడు దేశంలో మోడీ కనిపిస్తున్నాడు. అందుకని మిగిలిన వాళ్ళు చెప్పే మాటలు చాలా వింతగా ఉంటున్నాయి. ఇప్పుడు మనకి ఒకటి ఆఖరి ఎన్నికలు, సో వాట్ అని అన్నాడు అనుకోండి, ఏం చెప్తారు దానికి సమాధానం? సో వాట్ అన్నారు అనుకోండి. ప్రజలు ఎన్నికలు కోరుకోరు, ప్రజలు పాలకుల్ని కోరుకుంటారు, పరిపాలనను కోరుకుంటారు, వాళ్ళ జీవితాలు హాయిగా ఉండాలనేటువంటి విషయాలను కోరుకుంటారు. ఆ విషయం మర్చిపోతున్నారు వీళ్ళు. పైగా భారతదేశంలో ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ ఎంత ఊహించినా సరే ఇక్కడ డిక్టేటర్ వచ్చేటువంటి అవకాశాలు లేవు. మన జీన్స్లో అది లేదు. పెద్ద డిక్టేటర్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. ఇందిరాగాంధీ లాంటి శక్తివంతురాలైన నాయకుల్ని కూడా ఎక్కువ కాలం మన వాళ్ళు మనుగడ సాగనివ్వలేదు. ఈడ్చి కొట్టి పారేశారు. ఆ రోజుల్లో పేపర్లు లేవు, టీవీలు పేపర్లు ఏవో ఉన్నాయి కానీ ఇంత ఎలక్ట్రానిక్ మీడియా లేదు, ఇంత సోషల్ మీడియా లేదు, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో అది, ఇంత అభివృద్ధి లేదు, కమ్యూనికేషన్ లేదు, ట్రాన్స్పోర్టేషన్స్ లేవు. ఇన్ని లేని రోజుల్లో కూడా ఒక అనామకుడికి ఓటేసి ఇందిరాగాంధీని ఓడగొట్టిన జాతిది. కాబట్టి ఒకవేళ ఇదే ఆఖరి ఎన్నికలు డిక్టేటర్ అవుతాడంటే ఇట్ ఈస్ ఇన్సల్టింగ్ ద పీపుల్, నాట్ ద గవర్నమెంట్, నాట్ మోడీ. ప్రజల్ని ఇన్సల్ట్ చేస్తున్నట్టు రాజకీయ పార్టీలు వీళ్ళ మనుగడ కోసమని. మీరు కనుక మోడీ వస్తే ఇంకా ఎన్నికలు ఉండవంటే ప్రజలు ఎన్నికల కోసం చూడు, ఎప్పుడు వస్తాయో ఎన్నికల కోసం చూడరు. రాజకీయ పార్టీలు చూస్తాయి.
మనకు మంచి పరిపాలకుడు ఎప్పుడు వస్తాడా, మంచి రోజులు ఎప్పుడు వస్తాయని ఆలోచించేటువంటి ప్రజలకి ఇలాంటి పిచ్చికోతల వల్ల వచ్చేటువంటి నష్టమే, వీళ్ళకి నష్టం తప్ప ఈ ప్రభుత్వానికి ఏం లేదు. ఈ దేశంలో ఎట్టి పరిస్థితుల్లో నియంత రాడు. ఈ దేశానికి సరైనటువంటి పరిపాలకుడే వస్తాడు. ఒకళ్ళని మించినటువంటి పరిపాలకులు ఒకళ్ళు రావటం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మధ్యలో వచ్చారు, ఒక పరిపాలకుడు వచ్చాడు, ఆయన పార్లమెంటు సాక్షిగా నిన్నేదో మోడీ ఏదో ముస్లింలకే దోచిపెడతారు కాంగ్రెస్ వాళ్ళు అన్నారని గోల చేశాడు. కానీ ఆయన అన్నమాట కాదు అది. మన్మోహన్ సింగ్ పార్లమెంటు సాక్షిగా చెప్పాడు, భారతదేశంలో ఉన్నటువంటి సహజ వనరులకు మొదటి అధికారము ముస్లింలకే ఉన్నదని ఆయన అన్నాడు. ఆయన అన్న మాట ఆయన రిపీట్ చేశాడు. అది ఇది చెప్పాడు, అంతేగాని ఇది కొత్తగా ఏదో వాళ్ళనేది బెదిరిస్తున్నాడు అనేటువంటి మాట. పైగా చాలా చోట్ల చూడండి, మీకు గుజరాత్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ ఎక్కడ అన్రెస్ట్ లేదు. ఎక్కడంటే ఎక్కడ పర్సంటేజ్ ఆఫ్ ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారో ఇవాళ వాళ్ళు కూడా ముస్లింలందరూ దేశద్రోహులు అనుకునే మాట తప్పు. వాళ్ళు కూడా జనజీవన స్రవంతిలో భాగమయ్యారు. ఇవాళ రకరకాల ప్రాంతాల్లో అందరూ కలిసిమెలిసి జీవించడానికి సిద్ధపడుతూ ఉంటే అది ఇష్టం లేని వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, మతం తీసుకొస్తున్నారు. కానీ ఇవాళ లేదు. అయితే నువ్వు మసీదులకు ఆఖరి రోజులు లేకపోతే గుడి కట్టిస్తున్నారు అన్నారు కదా. నిజానికి అక్కడ జరిగింది ఏంటంటే అది హిందూ మత జీవనోద్ధరణ కోసం అని మోడీ చేసిన పని కాదు. అది ఒక అన్రెస్ట్ ఉన్నది అక్కడ. ఎలాంటి అన్రెస్ట్ అంటే పొద్దుగూకుల మనసుల్లో చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి. అక్కడ మెజారిటీ మనోభావాలు దెబ్బతిన్నాయి. మైనారిటీలో కూడా కొంతమందిలో ఆ భావన ఉన్నది. నిజమే కదా, వాడు రామాలయం పడగొట్టి వాడు ఎవడో బాబర్ కట్టించాడు కదా అని ముస్లిమ్స్ కూడా అనుకుంటున్నారు. అలాంటి సమయంలో అలాంటి సమస్యను పరిష్కరించారు. ఒక చిన్న పంచాయతీ చేశారు, అంతేగాని అది హిందూ జీవనోద్ధరణ కోసం అని ఉన్నటువంటి మసీదులన్నీ పడగొట్టి రామాలయాలు కృష్ణాలయాలు కట్టించడం కాదు చేసిన పని. అది ముస్లిమ్స్కి తెలుసు, ఈ దేశంలో ఉన్న మైనారిటీస్కి ఆ విషయం తెలుసు. కానీ అది నచ్చనటువంటి వాళ్ళు ఏమంటున్నారంటే ఇదిగో హిందుత్వం పెరిగిపోతుంది, ప్రబలిపోతున్నది, ఇంకా హిందుత్వమే వస్తుంది, రాజ్యాంగం మొత్తం హిందూ రాజ్యాంగం అయిపోతుంది. హిందూ రాజ్యాంగం అంటే తెలియదు, ఎందుకంటే మనకు షరియత్ అంటే ఏంటో తెలుసు, ముసుగులు వేసుకోవాలి, బయటికి రాకూడదు, ఆడవాళ్ళకి హత్యలు. మరి హిందుత్వం వల్ల అలా ఉంటుందో ఏమో మరి మనకి అక్కడ. నాకైతే ఏ రాజ్యాంగంలోనో లేకపోతే ఏ హిందూ రాజు అలా పరిపాలించాడో మనకైతే తెలియదు. రాళ్లతోటి కొట్టడము, హంటర్ పెట్టి కొట్టడం ఇలాంటివన్నీ మనం ఎప్పుడు వినలా. అవును. మరి ఇది ఏ స్మృతి, ఏ శిక్షణా స్మృతో తెలియదు. కాబట్టి హిందూ శిక్షణా స్మృతి లేదు, హిందూ మత పరిపాలన అనేటువంటిది లేదు. ఒక ధార్మికమైనటువంటి అందరూ బాగుండాలనేటువంటి పరిపాలన కోసమే చేస్తున్నారు. ఇంకొక మాట ఈ మధ్య ఇంకొకటి కూడా వినిపిస్తున్నది. ఈ దీంతో పాటుగా ప్రజాస్వామ్యం దెబ్బతినిపోయింది, రాజ్యాంగం దెబ్బతినిపోయింది. అసలు రాజ్యాంగం అంటే రాజ్యాంగం కోసము రాజ్యం లేదు, రాజ్యం కోసం రాజ్యాంగం ఉన్నది. అది ఆలోచించాల్సింది. అంటే ప్రజలు ఏం కోరుకుంటారు అంటే వాళ్లకు సమానత్వము, అభివృద్ధి, అందరికీ సమాన అవకాశాలు కోరుకుంటారు. ఇది రాజ్యాంగంలో పొందుపరిచారు. కాబట్టి రాజ్యాంగం ప్రజల అభీష్టాన్ని ప్రతిబింబిస్తుంది. కానీ ఒక్కొక్కసారి కొన్ని ఆలోచనలు చేయనటువంటివి కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు 70-80 ఏళ్ల క్రితం రాసినటువంటి రాజ్యాంగంలో కొన్ని కొత్తవి వచ్చినప్పుడు వాటిని 102 సార్లు మార్చారు, అనేకసార్లు మార్చుకుంటూ వెళ్తారు. కాబట్టి మనకు రాజ్యాంగాన్ని రక్షించడం కోసం అదేం సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టి రక్షించుకునేది కాదు. అది ప్రజల యొక్క జీవన విధానంలో వచ్చేటువంటి మార్పే రాజ్యాంగాన్ని రక్షించడం అంటే రాజ్యాంగాన్ని తీసేసి రాజ్యాంగాన్ని అనేకసార్లు మార్చారు. ఎవరు మార్చారు? బీజేపీ వచ్చిన తర్వాత ఎన్నిసార్లు రాజ్యాంగాన్ని మార్చారు? రాజ్యాంగాన్ని అసలు ప్రీఫేసే మార్చింది ఇందిరాగాంధీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.